నెల్లూరు జిల్లాలోని మర్రిపల్లి మడుగులో దారుణం చోటు చేసుకుంది. ఒక ఫోన్ కోసం 8 ఏళ్ల కుర్రాడి ప్రాణాలు తీశాడు ఒక యువకుడు. నిమ్మ తోటలో ఫోన్ చూస్తూ ఆడుకుంటుండగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంతో ఆ 8 ఏళ్ల బాలుడిని గొంతు నులిమి చంపేశాడు ఆ 17 ఏళ్ల యువకుడు. ఆ తర్వాత ఆ మృతదేహాన్ని ఆ తోటలోనే పాతిపెట్టాడు. కొడుకు మిస్ అయ్యాడని ఇటు పోలీసులకి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. విచారణలో బయటపడ్డ అస్సలు విషయాలు తానే చంపానని ఆ 17 ఏళ్ల యువకుడు ఆ నిందితుడు ఒప్పుకున్నాడు. బాలుడిపై కేసు నమోదైంది. ప్రస్తుతానికి ఇటు జువినైల్ హోమ్ కి ఆ యువకుడిని తరలించినట్టు తెలుస్తుంది. మృతుడిది ఇటు చెన్నూరు, అలాగే నిందితుడిది సైదాపురం. తోటలో పనిచేస్తున్నారు ఇద్దరు కుర్రాళ్ళు. తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు పనిచేస్తున్న సమయంలో ఈ ఇద్దరికి 8 ఏళ్ల బాలుడు అలాగే 17 ఏళ్ల కుర్రాడికి వీరిద్దరి మధ్య ఒక గొడవ జరిగింది. ఆ ఫోన్ కోసం గొడవ జరిగింది. మొత్తానికైతే ఆ తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో లేకపోవడంతో ఇలాంటి ఒక దారుణానికి 17 ఏళ్ల యువకుడు పాల్పడినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఒక్కసారి ఆ తోటలో అక్కడ స్థానికులు ఏం మాట్లాడుతున్నారు, అలాగే ఏ చోట ఈ ఘటన చోటు చేసుకుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఫోన్ చేసి వాళ్ళు ఏం తెలియదు నాకు అలా ఫోన్ చేసి వాళ్ళు ఎత్తుకుని వాళ్ళు వచ్చి అన్ని పోలీసు వాళ్ళు అన్ని దాంట్లో ఎంటర్ అయింది. అలా అది మనకు సంబంధించిందే కాదు. అది మీ తోటలో జరిగింది కదన్నా. ఇప్పుడు ఎవరో ఏదో చేసి అది చేస్తున్నారు అలా దానికి నేను బాధ్యత కాదు కదా. మా వాళ్ళు ఏం తెలియదు నాకు అలా ఫోన్ చేసి వాళ్ళు ఎత్తుకుని వాళ్ళు వచ్చి అన్ని పోలీసు వాళ్ళు అన్ని దాంట్లో ఎంటర్ అయింది. అలా అది రైట్. అక్కడ స్థానికులు తోటలో జరిగిన సంఘటన గురించి మాట్లాడుతున్నారు. తోటలో జరిగిపోయింది ఆ విషయం అంటూ చెప్తున్నారు. మొత్తానికైతే దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఆ 17 ఏళ్ల యువకుడు అలాగే 8 ఏళ్ల బాలుడు వీరిద్దరి మధ్య అసలు ఏం గొడవ జరిగింది దానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు నెల్లూరు నుంచి మా ప్రతినిధి గయాస్ అందుబాటులో ఉన్నారు. గయాస్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గయాస్, చెప్పండి, అసలు 17 ఏళ్ల యువకుడికి ఒక 8 ఏళ్ల బాలుడు, ఒక 8 ఏళ్ల బాలుడు అంటే చిన్న పిల్లాడు అని చెప్పుకోవచ్చు. ఆ చిన్న పిల్లాడి మీద ఎందుకు అంత కోపం, చంపేంతగా ఏం జరిగింది అసలు వాళ్ళిద్దరి మధ్య? కళ్యాణ్, నెల్లూరు జిల్లాలోని గూడూరు మండలం విందూరు సమీపంలోని మర్రిపల్లిపాడు వద్ద ఒక నిమ్మ తోటలో ఈ ఘోరం జరిగింది. జరిగి కూడా ఒక 2 days కావస్తుంది. అయితే ఈ విషయాన్ని అక్కడ స్థానికులు అదేవిధంగా పోలీసులు కూడా దీన్ని కొద్దిగా దాచిపెట్టినట్లు ఇచ్చేస్తున్నారు. కేసు నమోదు చేసినప్పటికీ పోలీసులు మాత్రం ఇది బయట పెట్టకుండా ఇచ్చేయడం జరిగింది. ప్రధానంగా 17 సంవత్సరాల బాలుడు, 8 సంవత్సరాల వయసు కలిగిన మరో బాలు ఇద్దరు సెల్ ఫోన్ చూసుకుంటూ ఉన్నారు. అయితే వీళ్ళ మధ్యన ఈ సెల్ ఫోన్ వివాదం జరిగి ఇద్దరు మధ్యన ఘర్షణ పడినట్టుంది. 8 ఏళ్ల బాలుడిని 17 ఏళ్ల బాలుడు తల మీద కొట్టి చంపేయడం జరిగింది. ఆ తర్వాత చనిపోయిన తర్వాత ఆ మృతదేహాన్ని తీసుకొని అదే ప్రాంతంలో ఒక నిమ్మ చెట్ల పొదల్లో, ముళ్ళ పొదల్లో పూడ్చిపెట్టడం జరిగింది. మామూలుగానే అతను యథాస్థితిగానే ఆ 17 ఏళ్ల వయసు కలిగిన కుర్రోడు తిరుగుతున్నాడు. అయితే 8 ఏళ్ల కుర్రోడు సాయంత్రం అయినా కనిపించకపోవడంతో వాళ్ళ తల్లిదండ్రులు మొత్తము ఆ రాత్రి అంతా గాలించడం జరిగింది. ఆ అనుమానం వచ్చి బావులు, ఆ ప్రాంతంలో చుట్టుపక్కల కాలువలు మొత్తం పరిశీలించినప్పటికీ ఆ బాలుడు జాడ కనిపించట్లేదు. అయితే దీంతో ఆ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే పోలీసులు ఆ రోజు ఎవరితో ఆడుకుంటున్నాడు ఇదని ఆరా తీయగా 17 ఏళ్ల వయసు కలిగిన బాలుడితో ఆడుకుంటున్నాడు. తర్వాత సాయంత్రం నుంచి కనిపించడం లేదని కూడా చెప్పడంతో ఆ బాలుని తెచ్చి పోలీసులు విచారించడం జరిగింది. విచారించినప్పుడు అసలు విషయాన్ని బయట పెట్టడం జరిగింది. ఫలానా చోట నేను కొట్టి తల మీద రాయితో కొట్టడంతో అతను చనిపోయాడు. తర్వాత అతన్ని ఫలానా చోట పూడ్చిపెట్టానని కూడా చెప్పడంతో పోలీసులు మృతదేహాన్ని కూడా బయటికి తీయడం జరిగింది. అయితే ఇది సెల్ ఫోన్ వివాదమా లేదంటే వేరే వివాదం అనేది కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. అయితే ఇతను హోమోసెక్స్ వల్ల, అంటే ఆ బాడీ 8 ఏళ్ల బాలుడి వంటి మీద దుస్తులు ఏం లేవు, డ్రాయరు చొక్కా మొత్తం తీసేస్తున్నారు. దాని మీద పోలీసులు అనుమానం వచ్చి మరింత గట్టిగా అడిగితే అది హోమోసెక్స్ కారణంగానే ఇతన్ని
తల్లిదండ్రులు ఎక్కడ చెప్తాడో ఈ విషయాన్ని అని కొట్టి చంపినట్లు కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. మొత్తం మీద మృతదేహాన్ని ఎక్కడ పూడ్చిపెట్టింది, ఎందుకు కొట్టింది కూడా పోలీసులకు అయితే ఒక క్లారిటీ అయితే వచ్చింది. అయితే ఇతన్ని పోలీసులు బాల నేరస్తుల కేంద్ర కార్యాలయానికి తరలించడం జరిగింది. అయితే ఈ ఘటన మీద ఇంకా అతన్ని విచారిస్తున్నారు. ఈ రోజు రేపు అతన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కళ్యాణ్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఒక 8 ఏళ్ల బాలుడిని 17 ఏళ్ల యువకుడు తోటకి వాళ్ళిద్దరు కలిసి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఫోన్ గురించి నిజంగా వారిద్దరి మధ్య గొడవ జరిగిందా లేక ఇతర కారణాలు ఏమైనా, మొత్తానికైతే ఆ 8 ఏళ్ల బాలుడిని 17 ఏళ్ల యువకుడు అతి దారుణంగా అక్కడే తల మీద కొట్టి మరి చంపి అదే తోటలోనే పాతి పెట్టాడు. మరి ఆ బాలుడి ఒంటి మీద ఒక్క గుడ్డ మొక్కు కూడా లేకుండా పోవడం, అంటే తన బట్టలను మొత్తం వివస్త్రుని చేసి మరి ఆ బాలుడిని పూడ్చిపెట్టడం జరిగింది. మరి దానికి ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా అన్న కోణంలోనే ప్రస్తుతానికి పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ 17 ఏళ్ల యువకుడిని ప్రస్తుతానికి అరెస్ట్ చేసి జువెనైల్ ఒక మైనర్ కావడం వల్ల జువెనైల్ హోమ్కి అయితే ప్రస్తుతానికి పంపించి తరలిచ్చినట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా ఒక 8 ఏళ్ల బాలుడిని మరి 17 ఏళ్ల యువకుడు, అసలు వీళ్ళిద్దరికి అసలు ఫ్రెండ్షిప్ ఎక్కడిది, వీళ్ళిద్దరికి అసలు పరిచయం ఎక్కడిది, ఇతనితో పాటు అతను ఒక్కడే వెళ్ళాడా, ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒక విషాద ఘటన అని చెప్పుకోవచ్చు. 8 ఏళ్ల బాలుడు కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. సాయంత్రం వేళ దాకా పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని చోట్ల కూడా వెతికే ప్రయత్నం చేశారు. వెతికిన తర్వాత మొత్తానికి బాలుడు కనిపించట్లేదు అన్న ఉద్దేశంతో పోలీసులకి ఫిర్యాదు చేసినప్పుడు ఈ 17 ఏళ్ల యువకుడితో పాటు తోటకి వెళ్ళాడు అంటూ అక్కడ చూసిన ప్రత్యక్ష సాక్షులు చెప్పిన తర్వాత పోలీసులు ఆ 17 ఏళ్ల యువకుడిని పట్టుకొని ఎంక్వైరీ చేస్తే మొత్తానికి నిజాన్ని ఒప్పుకున్నాడు. తనే ఆ 8 ఏళ్ల బాలుడిని కొట్టి చంపాను అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. మరి ఫోన్ కోసమే అని ప్రస్తుతానికైతే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లు చెప్తున్నారు. కానీ పూడ్చిపెట్టిన తర్వాత మరి ఆ బాలుడి ఒంటి మీద అసలు బట్టలు లేకపోవడం కొన్ని అనుమానాలకు దారితీస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మనకు సంబంధించిందే కాదు అది. అంటే మీ తోటలో జరిగింది కదన్నా. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. At KL, we help you turn your interests into skill sets. KL deemed to be university.